హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇవాళ మేము అందరం కలిసి కొండగట్టుకి అండ్ అలాగే వేములవాడకి అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లో పని అంతా అయిపోయింది, పూజ చేసుకొని ఇప్పుడు అయితే వెళ్తున్నాం. టిఫిన్ కూడా తినేసాము. సో అందరం వెళ్తున్నాం అనమాట. సో మీకు చూపిస్తుంటాను, చూస్తూనే ఉండండి గైస్. సో గైస్, మేమైతే అందరం కలిసి కొండగట్టుకి వెళ్తున్నాం. ఇగో బండికి భర్తీ, ఇగో పిల్లగాడు దాచుకుంటున్నాడు. సుభాష్ సేట్, అగో కిలకిల నవ్వేసి సవితమ్మ, చింటూ, మేము అందరం చూడండి. సో గైస్, ఇక్కడ ట్రైన్ పడింది. మేము డిచ్పల్లి దగ్గర ఉన్నాము. సో ట్రైన్ అది తీయగానే మేము కొండగట్టుకి వెళ్తున్నాము. వేములవాడ కూడా వెళ్తున్నాము. రెండిట్లో ఏదైతే అది కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాం గైస్. మీకు చూపిస్తూ ఉంటాం, చూస్తూ ఉన్నాం. 2.5 hour జర్నీ అనమాట. సో ఇప్పుడైతే మేము కొరుట్లాలో ఉన్నాము. సో ఆల్రెడీ కాఫీ చాయ్ తాగేసి బయలుదేరుతున్నాము. సో అక్కడికి వెళ్ళగానే మీకు చూపిస్తూ ఉంటాను. హాయ్ గైస్, ఈరోజు నా దగ్గర ఒక సూపర్ ప్రోడక్ట్ అయితే ఉంది. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉండాలి. సో అది ఏంటని మీకు చూపిస్తాను. సో మీ ఇంట్లో కూడా 100% అవసరం ఉంటుంది. అదే మన దగ్గర ఉన్న అగారో మల్టీ ఫంక్షనల్ టెన్స్ మసాజర్ అనమాట. అంటే ఇది మనకి ఎటువంటి టాబ్లెట్స్ అవి లేకుండా నొప్పిని మాయం చేసే ఒక మంచి ప్రోడక్ట్ అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీంట్లో ఏమేమి వస్తుంది అండ్ దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయనేసి నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూస్తూ ఉండండి గైస్. దీంట్లో వచ్చేసి మనకు 24 మసాజ్ మోడ్స్ అయితే ఉంటాయి గైస్. ఇదే మనకి డ్యూయల్ ఛానల్ స్పోర్ట్స్ అనమాట. సో దీంట్లో మనకి 2 ఛానల్స్ అయితే ఉంటాయి, A అండ్ B అనమాట. మనం ఒకే టైంలో 2 persons కూడా దీన్ని పెట్టుకోవచ్చు. అంటే మనం నొప్పిని ఈజీగా మనకు తగ్గించేస్తుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి 10 జెల్ ప్యాడ్స్ అయితే ఉంటాయి. దీంట్లో 10 జెల్ ప్యాడ్స్ అయితే ఉంటాయి. సో డిఫరెంట్ మనకి ఇది వచ్చేసి మనకు నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అండ్ అలాగే మోకాళ్ళ నొప్పులు, పీరియడ్స్ పెయిన్కి అన్నిటికీ యూజ్ చేయొచ్చు అనమాట. చాలా వరకు అయితే మనకి ఇది సేఫ్ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ మనకి జెల్ ప్యాడ్స్ అండ్ ఛార్జింగ్ కేబుల్ కూడా ఉంటుంది, ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. ఈ జెల్ ప్యాడ్కి కనెక్ట్ చేసుకొని మనము దీనికి కనెక్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకు 2 ఉన్నాయి కాబట్టి ఛానల్స్ A అండ్ Bకి రెండిటికి కనెక్ట్ చేసుకోవాలి. సో ఇలా కనెక్ట్ చేయొచ్చు. సో మీకు ఫస్ట్ ఇది ఆన్ చేసి చూపిస్తాను ఎలా వర్క్ అవుతుంది అనేసి. సో గాయస్, ఇక్కడ మనకు ఈ బటన్ ఉంటుంది. ఈ బటన్ ఇలా అంటే మనకు ఆన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనము ఛార్జింగ్ కూడా పెట్టేసుకోవచ్చు. సో ఇలా ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది. సో ఛార్జింగ్ కేబుల్ అండ్ ఇక్కడ వచ్చేసి మోడ్స్ ఉంటాయి. మీరు మోడ్స్ కావాలి అనుకుంటే M అనే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు ఏ మోడ్ కావాలో ఆ మోడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఏ మోడ్ కావాలో ఆ మోడ్ సెలెక్ట్ అయిపోతుంది అనమాట. అండ్ T అంటే టైమర్, ఇక్కడ చూడండి చేంజ్ అవుతుంది కదా, 40 minutes 50 minutes లో 24 మసాజ్ మోడ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ M అని ఉంది కదా, ఇది మోడ్స్ ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్. సో ఇక్కడ మోడ్స్ ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని కొంచెం ప్రెస్ చేస్తే అలా మోడ్ అయితే సెలెక్ట్ అవుతుంది అనమాట. అండ్ T వచ్చేసి మీకు టైమర్ అనమాట. 10 minutes 20 minutes 30 minutes 40 minutes 60 minutes లాస్ట్ అనమాట. మినిమం మనం వచ్చేసి 20 minutes నుంచి ఒక 60 minutes వరకు మనం పెట్టేసుకోవచ్చు. పెయిన్ మనకి పోవాలి అంటే ఎవరైనా యూస్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే ప్రెస్ బటన్ ఆన్. అండ్ ఇక్కడ మనకు ఇంటెన్సిటీ సెట్టింగ్స్ కూడా ఉంటుంది. తక్కువ కావాలంటే తక్కువ చేసుకోవచ్చు అండ్ ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు. కంట్రోల్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసి మనం ఎలా యూజ్ చేయాలని చూపిస్తాం చూడండి. ఇది A అండ్ B ఉంటుంది ఛానల్స్. సో మనం ఇప్పుడు వచ్చేసి దీనికి ఇది ఇలా మనము Aలోకి పెట్టాలి. ఇది పెట్టిన తర్వాత మీకు ఇక్కడ సో జెల్ ప్యాడ్స్ ఉంటాయి. సో గైస్, ఇక్కడ డిఫరెంట్ సైజెస్లో మీకు జెల్ ప్యాడ్స్ అయితే ఉంటాయి. మీ పెయిన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు టెన్స్ అంటే ట్రాన్స్క్యూటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్ అనమాట. చూసారు కదా ఎన్ని జెల్ ప్యాడ్స్ ఉన్నాయి. మీ పెయిన్ బట్టి సెలెక్ట్ చేసుకోండి. చెస్ట్ పెయిన్ ఉండేవాళ్ళు కానీ అండ్ ఇక్కడ చెస్ట్ పైన పెట్టుకోవడం అండ్ మన మూతికి లిప్స్కి దగ్గర పెట్టుకోవడం ఇవన్నీ చేయొద్దు. అండ్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ వాడొద్దు. అండ్ ఫేస్ పైన కూడా పెట్టుకోవద్దు. సో అండ్ దీన్ని క్యారీ చేయడానికి మంచిగా బ్యాగ్ కూడా వచ్చింది, ఈజీగా క్యారీ చేయొచ్చు మీరు బయటకు వెళ్ళినప్పుడు కూడా. ఇక్కడ మీకు వచ్చేసి A అండ్ B ఛానల్స్ అయితే ఉంటాయి. ఏ ఛానల్కి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు వైర్తోని. సో B ఛానల్కి కూడా అట్ ది సేమ్ టైంలో మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పిన్స్ అయితే ఉంటాయి, దానికి జెల్ ప్యాడ్ కనెక్ట్ చేసుకొని సో మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను మా సాయికి నెక్ పెయిన్ ఉంది కాబట్టి కొంచెం మనం ఒక 2 to 3 డ్రాప్స్ వాటర్ వేసేసి అతికిస్తే మనకి ఈజీగా అతుక్కుంటుంది. సో నేనైతే నెక్ పెయిన్ ఉంది కాబట్టి మా సాయికి నెక్ పెయిన్కి పెడుతున్నాను. అండ్ ఇక్కడ మోడ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ టైమర్ని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఇంటెన్సిటీని కూడా మనము
సెట్టింగ్స్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ. సో ఇక్కడ చూస్తున్నారు కదా వైబ్రేషన్ వస్తుంది అంటే ఇది యూజ్ అవుతుంది అండ్ ఈజీగా మెల్లగా మనకి పెయిన్ కూడా వెళ్ళిపోతుంది. అట్ ది సేమ్ టైం నేను బీ ఛానల్ నుంచి నేను మా చింటూకి కూడా హ్యాండ్ పెయిన్ ఉంది అంటే హ్యాండ్ పెయిన్కి కూడా పెట్టేశాను టైమర్ సెట్ చేసి. ఈజీగా వర్క్ అవుతుంది. మనం ఇక్కడ ఏం లేదు, మనము 10 minutes నుంచి మనం 60 minutes వరకు టైం ఉంటుంది. ఆ టైం లోపల మీరు ఎంతైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు వైబ్రేషన్ వస్తుంది అంటే ఈజీగా వర్క్ అవుతుంది అండ్ పెయిన్ కూడా ఈజీగా రిలీఫ్ అయిపోతుంది. అండ్ అదంతా అయిపోగానే టైమర్ అయిపోగానే ఆఫ్ చేసేసి జెల్ ప్యాడ్స్ని సేమ్ అలాగే కొంచెం వాటర్ తడి చేసేసి అండ్ సేమ్ అట్లనే పెట్టేసుకోవచ్చు. అండ్ దీనికి ఒక క్యారీ బ్యాగ్ కూడా ఉంది, మనం ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. చాలా క్యూట్గా ఉందన్నమాట. సో చాలా ఈజీగా చూసారు కదా ఎంత ఈజీగా మనం యూజ్ చేసామనేసి. మీ నొప్పిని బట్టి మీరు ప్యాడ్స్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ మీ టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది చాలా సేఫ్ యూజ్ చేసేది. అండ్ మీకు కావాలి అనుకుంటే మీ ఇంట్లో చాలా మందికి మనకు మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కదా, వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీని ప్రోడక్ట్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను గైస్. వెంటనే వెళ్ళి మీరు కూడా పర్చేస్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి ఒక పెయిన్ రిలీఫ్ మంచి యూజ్ఫుల్ ప్రోడక్ట్ అనేది ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓన్లీ 3 minutes ఉంది. సో ఇప్పుడు మనకు వచ్చేస్తుంది రోడ్డు. సో నేనైతే చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నా చూడడానికి. సో ఇక్కడ నుంచి 3 minutes మాత్రమే ఉంది. అండ్ ఈ రోడ్లో చాలా కోతులు ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇప్పుడు అన్నీ క్యాప్చర్ చేస్తున్నాను. అండ్ మైనప్ప అప్పటి నుంచి నడిపి కొంచెం డల్ అయ్యాడు. సో గాయస్ మేమైతే అక్కడికి డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు, ఎందుకంటే నాకు హనుమాన్ వచ్చేసి ఫేవరెట్ గాడ్ కాబట్టి. అక్కడికి దగ్గరలో ఉన్నాము. ఇంకా చాలా అంటే చాలా వరకు కోతులు అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ మేము లొకేషన్ వేసుకొని అయితే వెళ్తాం, ఎందుకంటే మేము ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి. చాలా బాగా అనిపించింది. అండ్ జర్నీ కూడా మాకు ఒక 2 hours పట్టింది నిజామాబాద్ నుంచి అక్కడికి వెళ్ళడానికి. కానీ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం. ఇదే రూట్ అనమాట, మనం కొండగట్టుకి కొండ ఎక్కడానికి ఇదే రూట్. మేమైతే కార్లో వెళ్ళాం కాబట్టి అంత మనం నడిచింది ఏం లేదు కాబట్టి బాగా అనిపించింది. భక్తులు చాలామంది వచ్చారు. సో అక్కడికి నడుచుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు, నడుచుకొని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు రిటర్న్. సో మేమైతే కొండగట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నింది, ఎందుకంటే మేము వెళ్ళింది కూడా సాటర్డేనే కాబట్టి చాలా బాగా అనిపించింది. అండ్ పైకి కూడా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా వెళ్ళిపోయేసి కొబ్బరికాయ అయితే కంపల్సరీ కొట్టాలి కాబట్టి కొబ్బరికాయ కూడా తీసుకొని లోపలికి దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం కూడా చాలా ఈజీగా అయిపోయింది. క్యూలో అయితే వెళ్ళాము. స్పెషల్ దర్శనం ఉన్నింది బట్ అది క్లోజ్ అయిపోయింది ఆ రోజు. ఇంకా మేము వెళ్ళిన చాలా మెంబర్సే కాబట్టి ఓకే అనేసి మేము కూడా క్యూలోనే వెళ్ళాము. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము కాబట్టి మరీ అంత పబ్లిక్ అంటే దర్శనానికి కొంచెం తక్కువనే ఉండే. మేము కూడా లైన్లో వెళ్ళాము. లోపల వ్యూ మొత్తం ఇలా ఉంటుంది. వీడియో కూడా ఏం తీయనియరు, బట్ మేము వాళ్ళకి తెలియకుండానే తీసాము. ఇది కొంచెం తీసాం అంతే. సో చూసారు కదా ఇలా లైన్స్ అయితే ఉంటాయి. లైన్స్ దాటుకొని మనం లోపలికి వెళ్ళాలి. పర్లేదు, మాకు ఒక 20 minutesలో అయితే 20-30 minutesలో అయితే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే మంచిగా కొబ్బరికాయ కొట్టింది దేవుడికి. కొబ్బరికాయ మొత్తం తినేసి ఇంకా అక్కడి నుంచి కోతులు చూడండి అసలు ఎంత బాగున్నాయి, ఎంత మంచిగా ఆడుకుంటున్నాయి. అసలు ఏ మనిషికి కూడా హాని చేయకుండా వాళ్ళ దగ్గర కొబ్బరికాయ తీసుకొని మంచిగా తింటున్నాయి. ఇంకా అక్కడ మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇంకా అక్కడ నుంచి వేములవాడకి కూడా వెళ్ళాలని అనుకున్నాం. మేము అందరం కూర్చొని తినేసిన తర్వాత అండ్ కోనేరు దగ్గరికి వెళ్ళి కోనేరులో కొంచెం చేతులు కాళ్ళు ఇలా కడుక్కొని ముఖం కడుక్కున్నాము. నీళ్ళు కూడా చాలా ఫ్రెష్గా మంచిగా ఉండే. ముఖం కూడా కడుక్కొని నెత్తి మీద వాటర్ కూడా చల్లుకున్నాము. అందరం కూడా కోనేరులో కంపల్సరీ స్నానం చేస్తారు, బట్ మేము అంత ప్లాన్ చేయలేదు కోనేరులో స్నానం చేయాలి అనేసి. సో మేము వచ్చిందే ఫస్ట్ టైం కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంకా అలా నీళ్ళు చిమ్ముకొనేసి ఇంకా అక్కడ నుంచి మేము షాపింగ్ చేద్దామని వచ్చాము. అదే దేవుడికి ఫొటోస్ తీసుకుందాం, దేవుడి ఫొటోస్ అనేసి దేవుడి ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇక్కడ చిన్నగా చిలుక జ్యోతికం చెప్పించుకుంటున్నాడు చింటూ. నేను కూడా చూపించుకున్నా, బట్ అంత మనకేం ట్రస్ట్ లేదు. అక్కడ నుంచి వేములవాడకి అయితే బయలుదేరాము. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. అండ్ మిడిల్లో ఆకలేస్తుండే కాబట్టి ఒక మిర్చి బజ్జీలేమో తిన్నాం. మిర్చి బజ్జీలు తినేసి అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. వేములవాడి దగ్గర కూడా రీచ్ అయిపోయాము. జర్నీ చేసింది ఏం నేను వీడియో తీయలేదు గైస్ పెద్దగా. ఇక్కడికి మేము ఈవినింగ్ రీచ్ అయ్యాము. అబ్బా ఇక్కడైతే పార్కింగ్కి చాలా అంటే చాలా పెద్ద ప్లేస్ ఉంది, ఎందుకంటే ఇక్కడికి వస్తారు, స్టే చేస్తారు, ఉండి మరీ పూజ చేసుకొని పోతారు కాబట్టి చాలా అంటే చాలా పార్కింగ్ అయితే చాలా పార్కింగ్ ఉంది. ఇక్కడ కూడా కోనేరుకి వెళ్ళేసి మేము శివయ్యని దర్శనం చేసుకొని కోనేరుకి వెళ్ళి కోనేరులో సేమ్ చేతులు కాళ్ళు ముఖం కడుక్కొని
మంచిగా దర్శనం కూడా చేసుకున్నాము. అసలు మాకు వేములవాడలో అనుకోకుండా దర్శనం ఈజీగా అయిపోయింది. అసలు మేము కూడా క్యూలోనే వెళ్ళాము, బట్ అనుకోకుండా అలా వదిలేశారు లైన్ని. అది మా నుంచినే లైన్ని తీసేశారు. అలా నుగ్గేసాం లోపలికి. కరెక్ట్గా పూజ టైంకి మేము లోపలికి వెళ్ళాము. చాలా బాగా జరిగింది దర్శనం. అండ్ మేము అనుకోలేదు అంటే ఏదో ఒకదానికి వెళ్దామని అనుకున్నాం, బట్ వేములవాడ ఇక్కడ నుంచి దగ్గర అనేసి అక్కడ నుంచి అక్కడికి మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. ఈవినింగ్ మాకు 6:30, 7 అట్లా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. కోనేరులో చేతులు కాలు ముఖం కడుక్కొని అక్కడ కూడా ఒక కొబ్బరికాయ కొట్టేసి బయలుదేరామన్నమాట అక్కడికి. సో కంపల్సరీ మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నామంటే కోనేరుకి వెళ్తాం కదా ఇంకా. సో మంచిగా అయితే మనం అనుకునేవన్నీ జరగాలి, మీరు బాగుండాలి, మేము బాగుండాలని మొక్కుంటూ అక్కడ నుంచి ఇంకా దర్శనంకి వెళ్ళిపోయాము. అక్కడ కూడా ఫోన్స్ తీసేసుకున్నారు, ఫోన్స్ కూడా నాట్ అలౌడ్. అండ్ అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరం కూర్చొని 7:20 అట్లా అయింటుంది. ఇంకా లడ్డు అంతా తినేసి ఇంకా మా సాయి అండ్ చింటూ ఇద్దరు దీపాలు పెడుతున్నారు. సో నా సైడ్ నుంచి నేను సాయి ఒక్కటే కాబట్టి మా సాయి పెడితే నేను పెట్టినట్టు అనేసి సాయి పెడుతున్నాడు. అండ్ చింటూ కూడా ఏదో కోరుకొని మంచిగా దేవుడికి మొక్కొని దీపం పెడుతున్నారు. అండ్ మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి ఎందుకో దీపం పెట్టాలనిపించింది, ఇంకా సాయితోనే పెట్టించాను. మంచిగా అనిపించింది నాకైతే. కొండగట్టుకి వెళ్ళాలి అని చాలా రోజుల నుంచి ఉండే మాకు కూడా. అండ్ అటు సైడ్ నాకు మంచిగా వెదర్ కానీ లొకేషన్ కానీ చాలా బాగా అనిపించింది. పీస్ఫుల్గా మంచిగా అనిపించింది. దర్శనం కూడా మంచిగా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా ఆ రోజు. కొండగట్టుకి వెళ్ళినా అనేసి ఎన్నో రోజుల నుంచి కొండగట్టుకి వెళ్ళాలని ఉండే. మన ఫేవరెట్ దేవుడి దగ్గరికి వెళ్తే వచ్చే ఫీలే వేరబ్బా. అక్కడ స్టే చేసే వాళ్ళు కూడా ఉంటారు, చాలామంది స్టే చేస్తారు. ఇంక అక్కడ నుంచి మేము ఫుడ్ మార్నింగ్ నుంచి తినలేదు కాబట్టి ఇంకా ఫుడ్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అందరూ అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది కదా, అదైతే తినేసాము. యావరేజ్ ఉండే ఫుడ్ మాత్రం. ట్రావెల్ చేసినప్పుడు ఈ ఫుడ్ కోసమే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి ఫుడ్ కూడా తినేసి నైట్ అయిపోయింది అప్పటికి. ఫుడ్ కూడా తినేసి ఇంకా బయలుదేరామన్నమాట. ఇది కామారెడ్డి హైవే. మేము పోయినప్పుడు నిర్మల్ మీదకనే వెళ్ళాము, అండ్ వచ్చేటప్పుడు ఇలా కామారెడ్డి హైవే మీదకే వచ్చేసామన్నమాట. అండ్ ఇచ్పల్లిలో ఆగేసి ఒక కాఫీ వేసేసి ఇంటికైతే అలా రిటర్న్ అయిపోయాము. చాలా బాగా అనిపించింది జర్నీ. మీరు కూడా మీకు ఇష్టమైన దేవుడికి దర్శనం చేసుకుంటే వచ్చే హ్యాపీనెస్ వేరు. ఒకసారి ట్రై చేయండి, కొండగట్టుకి వేములవాడికి వెళ్ళండి, వచ్చే ఫీల్ వేరబ్బా. అంతే గైస్, బాయ్.